వరంగల్ జిల్లా రాయపత్రి మండల కేంద్రంలో భారీ చోరీ జరిగింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ దొంగతనం స్థానికంగా కలకలం సృష్టించింది. సుమారు 500 మందికి చెందిన కోట్ల రూపాయల విలువ చేసే ఆభరణాలను దొంగలు లూటీ చేశారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న బాధితులు పెద్ద ఎత్తున బ్యాంకు వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఎస్బీఐ బ్యాంకులో గుర్తు తెలియని దుండగులు సినిమా స్టైల్లో భారీ చోరీకి పాల్పడిన ఘటన ఇది. సోమవారం రాత్రి బ్యాంకు వెనక ఉన్న కిటికీల గ్రిల్స్ తొలగించి దొంగలు లోపలికి ప్రవేశించారు. ఆపై సీసీ కెమెరాల వైర్లను కత్తిరించి తమ కదలికలు రికార్డు కాకుండా చేశారు. బ్యాంకులోని 3 లాకర్లలో ఓ లాకర్ను గ్యాస్ కట్టర్తో కోశారు. అందులో సుమారు 500 మంది ఖాతాదారులకు సంబంధించిన 15 కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలను అపహరించుకుపోయినట్లు సమాచారం. దొంగతనంలో ఎలాంటి ఆధారాలు దొరకకుండా సీసీ కెమెరాల హార్డ్ డిస్కులను సైతం ఎత్తుకెళ్లిపోయారు. అయితే లాకర్ను తెరిచేందుకు ఉపయోగించిన గ్యాస్ కట్టర్ను అక్కడే వదిలి వెళ్లారు. మంగళవారం ఉదయం రోజులాగే బ్యాంకు తెరిచిన అధికారులకు లాకర్లు పగలగొట్టి ఉండడం చూసి షాక్ అయ్యారు. వెంటనే బ్యాంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. గతంలోనూ ఈ బ్యాంకులో దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. ఈసారి పక్కాగా స్కెచ్ వేసుకున్న దుండగులు భారీ మొత్తంలో బంగారాన్ని దోచేశారు. బ్యాంకులో దొంగతనం జరిగిన విషయం తెలియడంతో అక్కడ బంగారాన్ని కుదువపెట్టి లోన్లు తీసుకున్న బాధితులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఎంత మొత్తంలో బంగారాన్ని చోరీ చేశారనే వివరాలను బ్యాంక్ అధికారుల నుంచి పోలీసులు సేకరిస్తున్నారు. ప్రైవేటు బ్యాంకులు సంస్థలలో బంగారానికి భద్రత ఉండదని, ప్రభుత్వ బ్యాంకుల్లోనే కుదవ పెట్టుకొని వ్యవసాయ పెట్టుబడులకు వాడుకున్నామని బాధితులు అంటున్నారు. ప్రభుత్వ బ్యాంకుల్లోనే చోరీ జరగడంతో ఆభరణాలు కుదవ పెట్టి లోన్లు తీసుకున్న బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు బ్యాంకు అధికారులు రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని, లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.